హలో. హలో. చెప్పండి. అన్నా నమస్తే. నమస్తే. నేపాల్ అన్న. నమస్తే. నమస్తే. బాగేనా అన్న? పర్లేదు చెప్పండి అన్న. ఒకసారి కాంగ్రెస్ మీరు ప్రశ్నిస్తలేరు ఎందుకన్నా? ప్రశ్నిద్దాం కానీ మీ పేరేం పేరు? నా పేరు మల్లేష్ యాదవే. ఎక్కడ మీది? This call is now మాది being దుబ్బాక్ recorded. మండల్, ఆ? దుబ్బాక్ కాన్స్టిట్యున్సీ, దుబ్బాక. సిద్దిపేట డిస్టిక్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు ఏంది? మీరు రైతు బంధు పడతలేదు సార్. నా పేరు మల్లేష్ యాదవ్. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాల 20 గుంటలు ఉన్నాయి సార్. ఓకే. ఓకే. నేను అడుగుతున్నా. మీరు వాళ్ళు 100 రోజులు లోపేస్తున్నారు. అవునన్నా, 100 రోజులు గెట్టా సార్? అది ఏమన్నా అద్దా? అది ఎప్పుడు కొంత రోజు పెంచుకుంటూ పోతే ఈ పాటికి 5 ఎకరాల వరకు వేస్తే ఇప్పుడు పెట్టుబడి సీజన్ కదన్నా. కరెక్ట్, నేను కాదని అంటలేను. ఇస్తే బాగుండేది. ఇప్పుడు 100 రోజులు అన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? కొంచెము మీరు అడిగితే మేము అడిగిందని మీరు అడిగిన తేడా. నేను అడిగిన చాలా దగ్గరలో చాలా ఛానళ్ళకు అడిగినా, నా దాంట్లో అడిగినా వాళ్ళు మా పరిస్థితి ఇది వేసుకుంటా పోతామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ 3 ఎకరాలకు వేసిరు, ఇంకా 10-15 రోజులు ఇక స్టాప్ చేసిరు, ఇక బంద్ చేసినట్టు బహుశా. ఎందుకు బంద్ చేస్తారు? బంద్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? అవునన్నా, 3 ఎకరాల వరకు పడ్డాయి మా పక్క పంటి వాళ్ళకి. అది వాళ్ళకి పడి 10-12 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇక మళ్ళా తర్వాత ఒక్కరు కూడా పడతలు. ఇది మరి స్టాప్ చేసిరా? ఇది ఏంది, ఏం కథ? రైతుని ఎందుకు ఏడిపిస్తున్నారు అన్న వీళ్ళు బాగా? గొడవ ఏడిపిస్తూ కరెంటు పోదాము ఉండలేదు, 12 గంటల కరెంటు వస్తుంది. 12 గంటలు వస్తుందా? ఎట్లా నాకు ఇట్లా అయితే? అప్పుడేమో మీరు మారుదాం అంటే సరే మారింది, మార్పు కావాలనుకున్నా మారింది, కానీ ఆ మార్పు గిట్లా చెడుగా చూపిస్తారు అనుకోలే సార్. చెడు ఏముందన్న? ఏం కాదు. కేసీఆర్ పాలన మంచిగా ఉంటుంది. కేసీఆర్ పాలన రైతులు రాజు లెక్క ఉన్నారు అన్న. రైతులకు బేడీ లేదు ఖమ్మంలో. మీరు మంచిగుంటే అందరు మంచిగున్నట్టు కాదు. నేరేళ్ళ 3rd డిగ్రీ ఇచ్చింది హరీష్ కు, వాళ్ళకు వీళ్ళకి కాదా? వాళ్ళంతా రైతులు కాదా? లేదు సార్, అది ఏదో చిన్న ఇన్సిడెంట్. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ పట్టుకుంటాం, పెద్ద జాబ్ అమ్ముకున్నది రైతుల కొడుకుల పిల్లల వాళ్ళ జాబులు కాదా? ఇప్పుడు ప్రవళిక చచ్చిపోయింది రైతు కూతురు కాదా? మనకైతే ప్రాబ్లం, మనకు కాకపోతే కాదు. ఇప్పుడు గ్రూప్ 1 కి ఎంత మంది అప్లై చేస్తారు? కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. వాళ్ళందరూ కూడా రైతుల పిల్లలే. అవునా? ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు అందులో. ప్రవళిక చచ్చిపోతుంటే అలా నాన్న రైతు కరెంటు చూసుకొని, రైతు బంధు చూసుకొని మురిసిపోతాడా? ఆమె ఉరిపెట్టుకొని చచ్చిపోతే ఆ రైతు కూతురు కాదా? వాళ్ళ అమ్మ ఎట్లా ఏడిచిందో మీరు చూడలేదా? చూసినామన్నా, దాన్ని ఎవరు మెచ్చుకోలేదు. నమ్మా, నేనేం చేయలేకపోతున్నా నీకు. వీళ్ళు ప్రతిసారి ఇవన్నీ అమ్ముకుంటున్నారనే యాంగిల్లో ఆమె చేస్తే, ఆమె లవ్ చేసి చచ్చిపోయింది, పరీక్ష రాయలేదని చెప్పి. మన ఇంట్లో అయితే మనకైతే చచ్చిందే ప్రవళిక ఒక్కమే కాదు. ఆ 10-20 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అప్పటికే మంచికి 4-5 లక్షలు అప్పు చేసి ఉన్నారు. నెలకు 5-6 వేల రూపాయలు హాస్టల్ కట్టాలి. ఖర్చులకు ఒక 5-6 వేలు ఉంటాయి, నెలకు 10,000. అట్లా ఇప్పుడు సరే 4 ఏళ్ల నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ల నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు అన్న. ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారే, 30 లక్షల మంది జాబ్స్ ఇస్తారు. ఏంటంటే మల్లేష్ యాదవ్ అన్న, వీళ్ళు ఉన్న జాబ్లే ఇవ్వాల్సింది, ఎక్కువ ఎవడు ఇయ్యడు. ఇచ్చేసి అప్పుడు దాకా ఉంటాయి పారదర్శకంగా. 1,60,000 నింపినారు. ఫేక్ మాటలన్నా, ఫేక్ ఎందుకన్నా? అయ్యో, డాటాతో సహా మీకు పంపిస్తారు. అన్ని అమ్ముకున్నారు అంటున్నాం కదా, అదే చెప్తున్నాం. అన్ని అమ్మినారు. సింగరేన్ జాబులు అమ్మిర్రు, ఇప్పుడు గ్రూప్ 1 జాబులు కూడా అమ్మిదిరు. అమ్మితే కెనడా ఓడికి అమ్మితే మీరు చూడలేదా పేపర్లో? మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిర్రు. హైకోర్టుకి వెళ్తే ఆ హైకోర్టు అట్లెట్లా అమ్ముతారు అని చెప్పేసి రద్దు చేసింది. ఆ విషయం మీకు తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? నిజం చెప్పండి. హైకోర్టు రద్దు చేసిన మాట నిజమా కాదా? ఇది కెనడా ఓడికి పేపర్ లీక్ చేసిరు అనేది పేపర్లో వచ్చినాక రేణుక, ప్రవీణ్ వీళ్ళంతా లీక్ చేస్తే అది పేపర్ హైకోర్టు రద్దు చేసిందా లేదా? కరెక్ట్ చెప్పండి అన్న. చేసిందండి, సరే, దాని తర్వాత తప్పైనాక కూడా మారాలనా? మళ్ళా సేమ్ రిపీట్ చేయన? ₹1,00,00,000 లేకనట థంబ్ ఇంప్రెషన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి పోతే ఆ థంబ్ ఇంప్రెషన్ లేకుండా నువ్వు లోపలికి ఎట్లా పంపిస్తావు? మరి దాని ఓఎంఆర్ షీట్ మీద ఫోటో
మన సంబంధిత వ్యక్తిది క్యాండిడేట్ ఫోటో లేకుండా ఎగ్జామ్ దాని ఎట్లా రాపిస్తావు? ఆ, రాపిస్తే దాని ఎంక్వైరీ ఒక్క దాని నిమిషం ఎంక్వైరీ రాపిస్తే ఎంక్వైరీ మళ్ళీ అవుతుంది కదా అన్న. ఎంక్వైరీ కాదన్న, రాపిస్తే మళ్ళీ హైకోర్టు రద్దు చేసింది. అన్న దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, అదే చెప్తున్నామన్నా, సిబిసిఐడి వినండి అవన్నీ అన్న. అవన్నీ హైకోర్టు చూసుకుంటున్నాయి కదా. హైకోర్టు మళ్ళీ ఆ రద్దు కేసు చేసిందా ఏంది, లేదా? ఎట్లా అయింది, ఏం కథ అని మీ సింపుల్ గా చెప్తారు కానీ మీరు, హైకోర్టు సెకండ్ సార్ రద్దు చేసిందా చేయలేదా? చేసింది. ఇట్లా చేసినాక పెట్టకుంటే కాదు, చేసినాక సంబంధిత వ్యక్తులను ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు వాళ్ళను సస్పెండ్ చేయడం గాని, అరెస్ట్ చేయడం గాని ప్రభుత్వం చేయాలన్నా వద్దా? సరే, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తప్పు లేదు అనుకుందాం. లేనప్పుడు చేసిన అన్న వాళ్ళను నువ్వు గతాన్ని చెప్పకే, గతం వాళ్ళు మంచిగా చేయలేరు, వాళ్ళని పక్కకు పెట్టినాం. మళ్ళా మరి ఇప్పుడు ఆయన నేను పాలన ప్రజెంట్ బాగుందన్న, మీరు ఆయన పాలన బాగుందన్న. ఇప్పుడు మీరు రైతుల కోసం బాగుందన్న అదే నేను అంటున్నా, చెప్పేది. వాళ్ళందరూ కూడా రైతుల పిల్లలే. రైతుల కా- పిల్లలు ఏడుస్తుంటే రైతుల తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని నేను అనుకోను. ఇప్పుడు మీ అన్న పిల్లలు కాదు కాదు మీ ఇప్పుడు మా పిల్లలు పిల్లోడికి కాదన్నా సరే, నేను మా మల్లేష్ పిల్లలు అన్న, మీ పిల్లలు చదివిస్తున్నా. నేను చదివిస్తున్నావు కదా. చదివిస్తున్నా. రేపు అవును. వాళ్ళు గ్రూప్స్ కు చదివినప్పుడు ఇప్పుడు కొద్దిగా అన్న పోనీ ఒక పంట పండితే నాకు అటు పెట్టినా అనుకుంటా, కానీ ఇలా మా కనీసం తిండి గింజలు దొరికేటట్టు అదే లేని పరిస్థితి అవుతుంది అట్లేం కదా. రాదు, అట్లేం కష్టం, అయ్యో అట్లేం రాదు, అదేం కాదు మీరు అనుకున్నట్టు. సరే, అందుకు ఒక చేతితోని మాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక చేతితోని ఇచ్చిండు, ఒక చేతితోని గుంజుకున్నలే అనిపించింది. కానీ ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు 3 ఎకరాల లోపు వచ్చింది, వీళ్ళు ఒక 70% 80% అయితే ఉంటారు కదా, మీకు కూడా వస్తది. అడుగుదాం, మీకు ఇప్పుడు 3.5 ఎకరాలే అంటారు. అవును. 100% 10 ఎకరాల లోపు మాత్రం అడుగుదాము. మీ తరపున మేము ఉంటాం. మేమేదో ఎప్పుడన్నాను కనీసం ఒక్కసారి అడిగినట్టయితే, నీ వీడియో రెగ్యులర్ చూస్తున్నా. నేను అడిగిన, ఆ, మీరు చూడకపోతే నేనేం చేయాలన్నా? అడుగుతూనే ఉన్నా, నన్ను అడగలేరన్నా. నేను అడిగినంటే అడగలేదంటే మీరు చూడకపోతే నేను అడగనట్ట? అయ్యో మీరు చూడకపోతే అడగనట్టు కాదు. నేను నా ఛానల్లోనే కాదు, నేను అన్ని ఛానళ్లతో మాట్లాడినా. రైతు బంధు తొందరగా వెయ్యండి, ఆ 7,700 కోట్లు ఏం చేసిరో చెప్పండి. అది మరి సార్ అది ట్రిజరర్ ఏమో పెట్టినామని చెప్పారు పోయిన గవర్నమెంట్, మరి అది ఏమైనాయి పైసలు? నేను అది ఇలా అడిగినంటే ఉద్యోగస్తులకే ఫస్ట్ దారి జీతం ఇచ్చుడు ముఖ్యం కాదన్న, రైతులకు ఇవ్వాలి ఫస్ట్. అన్న ఒక్కటి చెప్తా, నేను ఏమనుకో అంటే, నేనెందుకు అనుకుంటా, నేను అడుగుతున్నా. అది అన్న కరోనా టైంలో కూడా ఈ ఎమ్మెల్యేల జీతాలు, ఉద్యోగస్తుల జీతాలు ఆపి రైతు బంధు అయితే వేసిండు అన్న. గది ఒకటి మర్చిపోం మేము లైఫ్ లో. ఏం చేసిండు కరోనా టైంలో మీకు తెలుసా? అప్పుడు కూడా ఇప్పుడు నవంబర్ లో మొదలై మార్చ్ ఎండింగ్ వరకు పడ్డాయి, అది తెలుసా మీకు? ఎక్కడన్నా మార్చి ఎక్కడదన్నా, జనవరి ఎండింగ్ అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయి మీరు కావాలంటే నా అయిపోయినాయి కరోనా అన్న. డేటా పంపండి నాకు. కరోనా పంపిస్తారు. అప్పటిది రైతు బంధు డేటా మీకు పడితే అందరికి పడ్డట్టు కాదన్నా. ఇప్పుడు అయ్యో కూడా చాలా మందికి 3 ఎకరాలకు వచ్చింది అంటారు. కొన్ని దగ్గరలో 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. అందరికి వచ్చినట్టు కాదు కదా. అయితే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఒక ఎకరము 2 ఎకరాలు 1/1 డే బై డే గిట్ ఎందుకు పెరిగింది, ఇవాళ ఎందుకు పెరుగుతలేదు? నేను అడిగే క్వశ్చన్ అది. అది అడుగుదామన్నా, అందరం అడుగుదాం. మీ ఒక్కరి సమస్య కాదు కదా, మిగతా అయితే కేసీఆర్ స్టార్ట్ చేసిండు అనుకో, ఇవాళ ఒక ఎకరం, రేపు ఒక ఎకరం, ఎల్లుండి అంటే ఒక 4 ఎకరాల వరకు పడ్డాయి అట్లా అందరికి, రాష్ట్రం మొత్తం. ఇప్పుడు మనం ఇప్పుడు 60 రోజులు అయిపోయింది కదా దాదాపు. ఈ 60 రోజులకి 60 రోజులు రైతు బంధు వేస్తా అన్నాడు అన్న పోనీ. అప్పుడు నేను సమర్థించట్లేదన్నా. ఇప్పుడు మనం చేసే ఆప్షన్ ఏంది చెప్పు? ఇప్పుడు రైతులందరూ రండి, క్వశ్చన్ చేయాలి, చేద్దాం, క్వశ్చన్ చేద్దాము. మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే బాగుంటది అనేది నేను చేసుడే అనేది. ఉంటది. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఎవరెవరైతే రైతు బంధు రాలేదు, ఎవరికైతే అర్జెంట్ ఉందో, ఇందిరా పార్క్ దగ్గర చిన్నగా ఒకటి పర్మిషన్ తీసుకోండి. లేదంటే హైదరాబాద్ లో ఖచ్చితంగా ఇందిరా పార్క్ ఉంది, ధర్నా చౌక్ ఒకటి, అది తీసుకుంటే మనం మాట్లాడొచ్చు. ఒకటి నిన్న నల్గొండ సభ పెట్టింది కదా సారు, అట్లా రైతు బంధు రాని వాళ్ళ సభ అని ఒకటి పెట్టమాను. వాళ్ళందరూ వస్తారు కదా, అప్పుడు గవర్నమెంట్ కూడా భయం ఉంటది కదా. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా ఆయనకు కొన్ని 39 సీట్లు ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా నెల నెల జీతాలు ఇస్తాం కదా, అడగాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటది కదా. ఉంటది అన్న. ఆయన కూడా 60 రోజులు ఉండేపటికే సభ పెట్టిండు కదా అన్న, ఉండేపటికనే నిన్న సభ ఆ సక్సెస్ సభ అయింది కదా అన్న. ఇప్పుడు రైతు బంధు సభ ఇంపార్టెంట్. నాది వాడు వాళ్ళు ఆల్రెడీ తీర్మానం చేసినారు, మేము కేఆర్ఎంబికి అన్న తీర్మానం చేస్తే తీర్మానం చెప్పింది కదా నిన్న, తీర్మానం చేస్తే సరిపోదు, అఖిల పక్షాన్ని తీసుకోవాలి, ఢిల్లీతోని మన మోడీ సార్ తోటి హామీ తీసుకొని రావాలి. మేము అయ్యా ఇది కృష్ణాకు నీళ్ళలో ఆంధ్రాకి ఇంత, తెలంగాణకి ఇంత ఇస్తున్నామని చెప్పించుకొని రావాలి. ఇక తీర్మానం పంపంగానే అయిపోతుంది. మన తెలంగాణ ఎప్పుడో తీర్మానం చేసిర్రు 72లో. 72లో ఎత్తి ఎన్నడొచ్చింది? 2014లో సాగునోట తలకాయ కేసీఆర్ మనందరి సహకారంతో వచ్చింది. మీరు ప్రతిసారి కేసీఆర్ సాగు నోట్ల తలకాయ పెట్టి అనకుండా నాకు అయ్యో పెట్టలేడా సార్? పెట్టలే. 10 రోజులు నువ్వు అన్నం తినకుండా ఉంటావా? 10 రోజులు ఏం తినకుండా, మంచి నీళ్లు తాగకుండా, జ్యూస్ తాగకుండా 10 డేస్
ఉండకుంటేనే కదా గట్లా అయిపోయింది మనిషి అవతారం చూస్తే ఏర్పడలేదు అసలు మనిషి అనేటోడు ఉన్నాడంటే 10 days లో అంటే నువ్వు అయ్యో దేవుడా 10 రోజులు కాదు, నువ్వు వారం రోజులు కూడా ఉండలేము, అది అసాధ్యము. ఒకటి రెండోది అది ఫేక్ సరే అన్న సరే అన్న పోరాటం చేయలేడా పోరాటం చేయలేడా వినండి. అదే చెప్తున్నా వినండి. మీరు ఆయన ఒక్కోడు అంటే నేను అంటున్నా ఆయన చెయ్యలేదని మనం ఎందుకు అంటాం గానీ ఆయన ఒక్కడే సాగు నోట్లో పెట్టిండంటే అది ఫేక్ అని ఒక్కడే మన అందరం మనం అందరూ ప్రోత్సాహం కూడా ఉన్నాం అని చెప్పిన నేను అయిపోయి ఇప్పుడు అదే లైఫ్ లాంగ్ అదే చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎంతో కొంత చేసిండనే కదా 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 9.5 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇచ్చినమే సరిపోదా? కాదు ఇప్పుడు వాళ్ళు చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక్క నిమిషం వినండి. ఆయన చేసినందుకు ఆయన ముఖ్యమంత్రిని ప్రజలు చేసిర్రా ఆయన సొంతంగానే అయిందా? అందరు ప్రజలు ఎన్నుకుంటే అయిందన్న ప్రజాస్వామ్యం కదా అన్న ఇది. అదే అన్న ఇప్పుడు ఆయనకు మనం ముఖ్యమంత్రి పదవి మనం ఇచ్చినట్టే కదా. అవును ఇప్పుడు నీకు రైతు బంధు ఇచ్చిన నువ్వు హ్యాపీగా ఫీల్ అయినట్టు అన్న చెల్లిపోయిందంటావా అన్న దానికి ఇంకెక్కువ ఇచ్చినాం అంటే కాదు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. వినండి అన్న, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము, 3-4 లక్షల జీతం పదవి అనేది అందరు ప్రజలు ఎన్నుకుంటేనే నాయకుడు. అదే అన్న ప్రజలు ఇచ్చిన గిఫ్టే కదా. అవును అవును ఆయన ఆయన చేసిన దానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. వినండి అన్న దయచేసి. అలా కూతురుకి ఎంపీ ఇచ్చిర్రు, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, తర్వాత కొడుకుకు ఎమ్మెల్యే, తర్వాత ఐటీ ఓడిపోలేడు అన్న, కొడుకు ఓడిపోలే. అదే చెప్తున్నా, ప్రజలు ఇచ్చిర్రు అంటున్నా నేను. ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్టే కదా. అవునవును ఎమ్మెల్యే పదవి ఇచ్చిర్రు, తర్వాత ఐటీ శాఖ మంత్రి, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి, వాళ్ళ అల్లుడికి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే. అంటే నేను అనేది అంటే వాళ్ళు మనకి ఇచ్చింది మీరు చెప్తుర్రు, నేను ప్రజలు వాళ్ళకి ఇచ్చింది కూడా చెప్తున్నా. అవును అది ఇచ్చినామని తెలుసు కదా అన్న, తెలిసేపటికి వాళ్ళకే ఎక్కువ గ్రాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళు 22 లక్షల వాచ్ వాళ్ళు కొనుక్కున్నారు. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత వాచ్ ఉందో నాకు తెలియదు అన్న. మాకు వాచ్ వాచ్ లేదు కదా. ఇంట్లో ఆడబిడ్డలకు ఎన్ని లక్షల వాచ్ ఉంది? 20 లక్షల వాచ్ ఉందా? లేదన్న. 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నాడు. కనీసం మీ దగ్గర మరి ఒక కార్ అన్న, షిఫ్ట్ కారో ఏదన్నా 10 లక్షలు అంటే నేను పంట పండించి కొనుక్కున్నారా? లేదన్నా. కాబట్టి ఇప్పుడు చిన్న బక్కపేద రైతులకు ఉంటాయి అన్న. మరి ఉంటాయంటే మన అందరు కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మరి ఆయన ఆస్తులు పెరుగుతున్నాయి. 300 ఎకరాల ఇప్పుడు మరి మన గెలిచిన వారం 10 రోజులకే మన ప్రజెంట్ సీఎం తమ్ముడు అన్న కొండలరెడ్డి ఎస్కాట్ వాహనం తిరిగింది. మా దాన్ని ఏమందామే దాన్ని అంటే తను వాళ్ళ సీఎంఏ ఖండించాడు. అందరు ఖండించాల్సిందే, ఎవరు తిరిగినా ఖండించాల్సిందే, ఎవరిని వెనకేసుకొచ్చేది లేదు. 10 days కి కామారెడ్డిలే నేనే హైలైట్ నేనే హీరో అని నేను చూసిన ప్రత్యక్షంగా. మాకు దగ్గరే కామారెడ్డి దగ్గరే, నాకు దగ్గర నాది ఉమ్మడి నిజామాబాద్. నాకు కామారెడ్డి అక్కడ సైడ్ మేము 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే మాకు. నేను చెప్పేది వినండి అన్న. నేను ఏమంటున్నా అంటే వీళ్ళని ఏం వెనకేసుకొచ్చేది లేదు, వీళ్ళని అడగాల్సిందే. నంబర్ 1. నంబర్ 2, అత్యంత పేదరికంలో ఉండే హరీష్ రావు కూడా కోకాపేటలో అత్యద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి విల్లాలో అద్భుతమైన జీవితం గడుపుతున్నాడు. అట్లాంటి జీవితం ఏ రైతు కూడా గడుపుతలేడు. కావాలంటే యూ కెన్ చెక్ ఇట్. ఆయన చేసినది ఏముంది? పెట్రోల్ మీద పోసుకున్నాడు కానీ అంటించుకోలేదు. దాన్ని చూసి శ్రీకాంత్ అనవసరంగా చచ్చిపోయినాడు. అంటే బాగుండా సరే. అదే చాలా మంది ఇది క్వశ్చన్ మంచి స్ప్రెడ్ చేసినావన్నా. అంటించుకుంటే బాగుంటున్నా? అంటించుకుంటే మరి రెచ్చగొట్టుడు ఎందుకు? ఉద్యమం అట్లా ఉవ్వెత్తుపడుతుంది అన్న మల్లేష్ యాదవ్. వినండి, ఉవ్వెత్తున ఎగిసిపడు కాదు అది. మీకేమో వాళ్ళ మత్తులో మాయలో ఉన్నారు. మన కొడుకు వినండి అన్న మల్లేష్ అన్న, నేను ప్రామిస్ చెప్తున్నా, వాళ్ళ మీద కోపంతో చెప్పట్లే. నాకు కాంగ్రెస్ వాడు అంటే నాకు ఏం ప్రేమ లేదు, ఏ పార్టీ అంటే నాకు ప్రేమ లేదు. నేను న్యూట్రల్ పర్సన్ గా చెప్తున్నా. ఒక నాయకుడు అనేటోడు ఎట్లుండాలో చెప్తున్నా నీకు. నేను కూడా ఒక్క నిమిషం, నాయకుడు అనేటోడు ఎప్పుడు కూడా ప్రజల భావోద్వేగాలకు లేనిపోని ఐడియా ఇవ్వదు. ఎందుకంటే నీకు 1969లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది, భారత స్వతంత్ర ఉద్యమం జరిగింది, ఇంకా సిపాయి తిరుగుబాటు ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమంలో కూడా ఉద్యమకారులు పెట్రోల్ పోసుకోలే, ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే పోసుకున్నారు. మీరు కావాలంటే నాకు చెక్ చేసి చూపించండి. ఎందుకు? అదొక నాయకుడు అనేటోడు తండ్రి లెక్క. నా తండ్రి ఏది చేస్తే కొడుకులు అది చేస్తారు. 69లో మరి ఎంతమంది తూటాలకు బలయ్యారన్న? నేను అదనే మనం సమర్థిస్తున్నామా? చెప్తున్నా. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు. దానికి అంత కాల్చింది మనం మళ్ళా. హలో, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కాల్చింది. వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళని ఎవడు గొప్ప అనట్లేదు. వాళ్ళను కాల్చిండోని ఎవడు వెనకేసుకురాడు. హలో,
అన్న. ఇప్పుడు అన్న రేపు ఇంకొకటి కూడా అవుతుందన్న. రేపు ఆటో డ్రైవర్ల ఉద్యమం జరిగేది ఉంది. వాళ్ళు చేస్తారు. అయ్యో మొన్న అన్నే మన హైదరాబాద్ లో మొన్న ఆటో అంటు పెట్టుకున్నాడు అదే పాపం ఆయన. చెప్తున్నా, వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఆటో ఛీ, గాలబెట్టుకున్నారు. వాళ్ళు ఇదిగో నిజమన్న ఇది నిన్ను ఫ్రీ బస్ పెట్టమని ఎవరన్నా అడిగారా అన్న ఫ్రీ ఆయన? బస్ పెట్టమని ఎవడు అడగలేదు, కానీ వాళ్ళ ఆ, మేనిఫెస్టోలో ఉందని పెట్టిర్రేమో. నేను తప్పన్న అనేంటంటే అది. కాకపోతే వినన్నా. చిన్న పిల్లలకో వృద్ధులకో పెట్టుంటే బాగుండన్న నా సజెషన్ అట్లా. సరే, ఇప్పుడు ఆటో ఆ, డ్రైవర్ అది ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేకుండా, కానీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం దాని మీద ప్రశ్నించాలి, అన్ని చేయాలి. కానీ వినాన్న, ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, వ్యవసాయదారుడు ఎడ్లున్నాయి, అవునన్న. నీకు 2 ఎడ్లున్నాయి అనుకో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నాకు వాడు వీడు అనేది కాదు, ఎవడైనా ఒకటే. 2 ఎడ్లున్నాయి, వ్యవసాయంలో నష్టం వచ్చింది అనుకున్నాం, సంథింగ్ ఏదో నష్టం వచ్చింది, ఎవరి వల్లనో, పక్కోడి వల్లనో, ఇంకెవడి వల్లనో నీకు నష్టం జరిగింది. జరిగినప్పుడు మనం ఎడ్లను గాలబెట్టుకుంటామా? ఎంత బుద్ధి తక్కువ పంట కూడా కాలబెట్టుకోరు, ఎడ్లు కాలబెట్టుకోలేరు అన్న. కానీ మరి అక్కడ పరిస్థితి ఎట్లుందో మనకు తెలియదు, మనం చూడలే. అండర్స్టాండ్ చేసుకోండి అన్న. కాకపోతే ఇంకేదన్నా ఉద్యమం అంటే దాన్ని మనం ప్రేమిస్తాం అన్న. మీరు ఒక యాదవ్ బిడ్డ, ఒక గొర్రెని అవును. గాని, మేకను గాని, ఎద్దును గాని, పశువుని గాని మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తాం. అట్లనే ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను ఎయిర్ కటింగ్ సెలూన్ అయినా తన ఎయిర్ కటింగ్ సెలూన్‌ను ఇట్లా ఎవరు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు దాన్ని అద్భుతంగా, దాన్ని ఒక అటాచ్‌మెంట్ ఉంటది వాళ్ళకి. ఇప్పుడు ఈవెన్ మీకు ఒక 2 వీలర్ ఉన్నా, ఒక కార్ ఉన్నా దాని అటాచ్‌మెంట్ ఉంటదా? ఉండదా? జనరల్‌గా ఉంటదన్న, ఉంటది. చిన్న గీత పడితేనే కారుకు ఓర్చుకోలేనోళ్ళు ఉంటారు. బండికి వెనక నొక్కు పడితేనే, నాకు నొక్కు పడ్డది, వెనకకెళ్ళి అది ఎవడన్నా గుద్దితే. ఎట్లయినా మనం చూడలేం కదా అన్న, ప్రత్యక్షంగా మరి కావాలని చేసి ఇరవలని రెచ్చగొట్టిరా. అట్లా కాదన్నా. ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటదంటే అన్న, ఎమోషన్ ఇప్పుడు మనం చెప్పాలి. కొందరు అన్న, అందరి మనస్తత్వాలు ఒక రకం ఉంటాయి, నీలా నాలాగా అట్లా ఒక్కొక్కరు కాదన్నా, ఒక్కో మనస్తత్వం ఉంటది. ఒక్కలా కాదు. అందుకనే మనం నాయకులు అనేటోళ్ళు, ప్రతిపక్ష నాయకులు అనేటోళ్ళు ఉమ్. వాళ్ళను రెచ్చగొట్టకుండా కాపాడాలి. ఇంకెవరన్నా రెచ్చిపోవాలనుకున్నా కానీ రెచ్చిపోవద్దు. దీన్ని ఇట్లా సమస్యను పరిష్కరిద్దాం. అన్న ఇప్పుడు ఇప్పుడు చిన్న మాటతోని వింటే ఏం కదన్న. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు మళ్ళా ఉద్యమం చేద్దాం, తమ్మిది ధర్నా, ఇందిరా పార్క్ ఒక ధర్నా పెట్టిద్దాం, లేకపోతే కేసీఆర్ సాబ్ తోటి రైతు బంధు రాలే ఒక మీటింగ్ పెట్టిద్దాం అని నువ్వే ఇదంతా ఇంకా మళ్ళా యుద్ధం, అది మళ్ళా కొట్లాట స్టార్ట్ అయినట్టే కదా. ధర్నాలు చేయడం వేరు, రాస్తారోకలు చేయడం వేరు. ఈ కాలబెట్టుకునే కాన్సెప్ట్లు తేవద్దు అంటున్నా. ఇది ఏమైందంటే లేనిపోయిన ఐడియా ఇచ్చినట్టు అవుతుందంటే, అన్న ఎవరు ఇవ్వరన్న, తన మైండ్ ఆఫ్ ఎట్లా వీళ్ళ ఉంటుంది. గురించి మీకు తెలియదన్నా, మీకు దండమన్నా, మీరు ఎంత వరకు అయ్యో అన్న, ఏమో తెలియదు, కానీ నేను ఇలా నేను ఫ్యామిలీని పార్టీ 10th చదివినన్నా, నాది SSC బ్యాచ్ 96. ఇప్పుడు వీళ్ళ వ్యక్తిగతంగా నాకేమన్నా, వీళ్ళని మొత్తం స్టడీ నీ చేశాను. కాకపోతే అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, నాకు కొద్దిగా తెలుసు. అప్పటి నుంచి మీరు ఆపోజిషన్ ఏంటని నాకు తెలుసు, నీకు అప్పటికి విన్నా. అప్పటి నుంచి కాదు, నేను అంతకు ముందు నుంచి చేస్తుంటే మధ్యలో కిడ్నాప్ చేసిర్రు, తన్నిర్రు, అదే అన్న, అది మీకు వేరే విషయం. ఇన్సిడెంట్ జరిగిందో అని చెప్తున్నా. అది జరగకన్నా ముందు కూడా నేను కొన్ని చిన్న చిన్న పాయింట్లే చెప్తాను. వాళ్ళ పరిపాలన ఉంటుండే, ఎందుకు మనం వ్యతిరేకించకపోతున్నాం, ఎందుకు? ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో సీఎం అయిన తర్వాత అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఇవ్వచ్చు, ఏమైతుంది? పోయేది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేడా అన్న? అన్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు గెలిచేదన్నా. ఇక మీరు బాగా సమర్థిస్తారు, మరి అదేదో సిట్టు అబ్బా, పెట్టించేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే ఊకుంటే, మరి ఉద్యమకారు బిడ్డని ఊకుంటే అయిపో కదన్న. మరి ఈయన వాళ్ళ ఇచ్చేది తల్లి కాదు, వాళ్ళ తప్పే. కాంగ్రెస్ వాళ్ళని మనం ఏమి వెనకేసుకొస్తా కానీ, నువ్వు వెనకేసుకొస్తున్నావు అన్న, కొద్దిగా నాకైతే అనిపిస్తుంది. నేను ఎందుకు వెనకేసుకొస్తా? శ్రీకాంతాచారి ఏమో వాళ్ళ అమ్మకి న్యాయం చేయాల్సింది ఎమ్మెల్సీ అని ఇవ్వచ్చు కదా అంటా నేను. డైరెక్ట్ ఎమ్మెల్యే ఇచ్చింది, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పెద్ద కదా. కవితకి ఎంపీ ఇచ్చిండు, ఓడిపోయిన తర్వాత మరి సపోర్ట్ ఉండలేదు కదా, మరి ఆమెకి అంత ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండు? మరి ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఓడిపోయిన తర్వాత ఇచ్చిండు కదా. మరి సరే, ఇప్పుడు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఓడిపోయిందని వదిలేసినావు అనుకో, మరి ఈమె కూడా ఎంపీ ఓడిపోయిన తర్వాత వదిలేయాలన్నా వద్దని నువ్వు నిజం మాట్లాడన్నా ఎందుకు? కేసీఆర్ నీలో ఆవాహించినట్టు మాట్లాడుతున్నావు. అయ్యో దేవుడు. అంటే అన్న ఒకటి చెప్తాను, నువ్వు అన్నా కదా, దీనికి ఒక ఆన్సర్ చెప్తా. నాకు ప్రతి దానికి రైతులకైతే ఇబ్బంది లేకుండా బతికినాం అన్న, ఈ 8-9 ఏళ్ళ కోలైతే. అందరు అనకండి అన్న, అందరు అనకండి. ఇప్పుడు అయ్యో, మీ ఉద్యోగస్తుల కోసము మిగతా సెక్టర్లలోనే మాట్లాడలేను కానీ. రైతులు అంటున్నావు, నేనేమంటున్నా? అన్న, రైతులు అంటే మన దేశంలో 70% పీపుల్ ఉంటారు, మీకు తెలుసు. మీకు ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు రైతులలో కూడా ట్యాక్సులన్నీ కూడా 70% రైతులే కడతారా? ట్యాక్సులు కట్టారు రైతులు. ఎందుకు కట్టరండి? జిఎస్టీ కట్టేదంతా రైతులే కాదు, ప్రతి తక్కువ కడతారు. వినండి అన్న, ప్రతి ఒక్కరు కూడా మనం కొనే వస్తువుల మీద జిఎస్టీ కడుతున్నాం. ఇప్పుడు మీరు అన్న ప్రకారం 70% రైతులు ఉంటే 70% రైతులే ట్యాక్స్ కట్టినట్టు.
కానీ అంటే బట్ పంట లేనోడు కావచ్చు, రైతులు కానోళ్ళు, రైతులు ఉన్నోళ్ళు అందరు కలిసి కడతారు. హ్మ్. కట్టినప్పుడు నువ్వు తీసుకపోయి సరే నువ్వు రైతు బంధు అని పెట్టినావు. ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు ఒక పట్టా అదొక బుక్ మీద ఒక ఒక సీలింగ్ పట్టా బుక్ ఉండేదుండే అన్న. మీద ఒక పట్టా బుక్ మీద అన్న నేను ఒక ఆయనయి ఫెయిల్ అయినయి చెప్పన్నా? ఆ! ఒకటి దళిత బంధు, ఆ! ఈ బీసీ బంధు, ఈ రైతు బంధులో కొంత సీలింగ్ లేకపోవడం, ఆ డబుల్ బెడ్‌రూమ్‌లు, ఉద్యోగస్తులకు కరెక్ట్ ఇదేంది ఇంప్లిమెంట్ చేయకపోవడం. అవి ఈ 3, 4 అంశాలలో ఫెయిల్ అయింది తప్ప మిగతాయి అన్నీ నువ్వు నన్ను తిట్టినా సరే అన్న 100% ఆయన పాసే పాలన. అవును. అవే మరి ఇప్పుడు అబ్బిటితే మన నిరుద్యోగులకు కూడా అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా అన్న. అమ్మా ఇప్పుడు మా మొన్న నిరుద్యోగులకు కూడా సింపుల్ అన్న. ఆయన మెగా డిఎస్సి ఏస్తాను 13,000 జాబ్‌లు అన్నాడన్న. హ్మ్. జస్ట్ ఆయన నోటితోనే అన్నాడు అసెంబ్లీలో. 13,000 జేబులొస్తే ఆయన జోలికి పోయేది కాదు. ఇప్పుడు ఒకటి జీవో 46 అని పోలీస్ అభ్యర్థులల్ల కొన్ని తీసుకొచ్చి ఆ వివి శ్రీనివాసరావుకు అప్పచెప్పిండు. అందులో లాంగ్ జంప్ పెంచడము, తర్వాత ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీసేసి ఓపెన్‌లో అందరికి ఎట్లనో అట్లా అనడం, అది పెద్ద ఉద్యమం అవ్వడం. తర్వాత ఇప్పుడు రిజల్ట్ విషయంలో జీవో 46 అని మెరిట్ స్టూడెంట్స్ అంటే జనాభా ప్రకారంగా ఎక్కడికక్కడ కట్ చేయడం. స్టేట్ లెవెల్ పోస్టులు ఇవన్నీ మీకు కొంత అవగాహన ఉందో లేదో కూడా నేను చెప్తాను. ఇవేమైపోయిందంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల మనం హ్మ్. అక్కడోళ్ళం సిద్దిపేటోళ్ళు గాని, ఇంకా మిగతా వాళ్ళు గాని ఈ ఈ దీనికి అవును. ఎలిజిబుల్ కాదు. మనం హైదరాబాద్‌లో మనకు అర్హత లేదు. మనం హైదరాబాద్‌కు నాన్ లోకల్ అంటే అది ఎంత బాధాకరమైన విషయము. ఆ 46 జీవో ఇప్పటికి నడుస్తుంది కదా అన్న ఉద్యమం అదే అది. నడుస్తుంది గాని అదే చెప్తున్నా. ఆ! మనం ఆ! హైదరాబాద్‌లో నాన్ లోకల్ ఇప్పుడు. అట్లా ఉండొద్దు. ఆ! ఇప్పుడు తెలంగాణ అన్నప్పుడు మన ప్రాంత ఇప్పుడు ఉద్యోగాలు మనకే దక్కాలి. నాకొక అమ్మాయి సిద్దిపేట అమ్మాయే అన్న. దుబ్బాకనో, హ్మ్. సిద్దిపేటనో ఒక అమ్మాయి లైబ్రరీ కాడ కనపడి నమస్తే అన్న అంటే, నమస్తే అమ్మ మీరేం చదువుతుర్రు ఏందంటే, నేను ఇట్లా పోలీస్‌కి ప్రిపేర్ అయితున్నాను. నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అన్న. మాది సిద్దిపేట దగ్గర అన్న దుబ్బాక ఏదో అని చెప్పి, అవును. ఏమైందమ్మా నాకు ఇన్ని మార్కులు వచ్చినా జాబ్ రాలేదన్న. మీరు చెప్పండి అన్న ఇది కరెక్టేనా అని అన్నా. అంటే మరి ఏం చెప్పాలా తల్లి ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అని నేను చెప్పిన. అంటే ఇదంతా ఇప్పుడు మీ ఈళ్ళ రైతుల పిల్లలే మళ్ళా ప్రతి ఒక్కళ్ళు ఈడ ఓయూకొచ్చినా, అవునవును. చిక్కడపల్లికొచ్చినా హ్మ్. వాళ్ళేమో రైతులకు రైతు బంధిచ్చి, రైతు పిల్లలకి ఇట్లా అన్యాయం జేస్తే, అది తిప్పికొట్టి మేము ఇప్పుడు అది అది జీవో తేకపోతే నీ కొంపలేం మునుగుతాయి. నిన్నేమన్నా జీవో తెమ్మని కొట్టిండా? అహా! నీకు ఎవడు చిన్న చిన్నయి కొట్టలే. చెప్తున్నా. ఎవడు కొట్టలే ఒకటి. గ్రూప్ వన్ ఒకసారి అయిందనుకో అన్న. హ్మ్. అయినప్పుడు మళ్ళొకసారి మళ్ళా జాగ్రత్తగా వేసేదుండే గాని. సెకండ్ టైమ్ 3 నెలలకో, హ్మ్. 6 నెలలకో జరిగింది. జరిగినప్పుడు అది హ్మ్. చాలా బి జాగ్రత్తగా బీ పెట్టి కేర్‌ఫుల్ పెట్టాను. ఆ! కేర్‌ఫుల్‌గా పెట్టి హ్మ్. తర్వాత నువ్వు కండక్ట్ చేసి, ఆ డీఎస్‌ది కూడా సిలబస్ పెంచిండు. పోస్టులు పెంచంటే సిలబస్ పెంచిండు. వాళ్ళను ఇగ ఆళ్ళు అరెస్టులు చేసిర్రు. ఇప్పుడున్నట్టు అప్పుడు లేరు. మైకం ఉండే. అయితే అదేమైపోయింది వీళ్ళంతా ఇప్పుడు మాలాంటోళ్ళని చెప్పినాం. వాళ్ళు రమ్మంటే మేము పోయినాం. మాకు ఈ సమస్య ఉంది. ఇప్పుడు మీరు కదా నాకు రైతు బంధు వాళ్ళదంటే, వాళ్ళు అన్న మాకు ఇట్లా అవునన్న. ఇత్తన్నాడు, ఇట్లా చేయలేదని అంటే, మేము వాళ్ళతోని పిల్లల్ని కాపాడుకునే క్రమంలో ఇవి చిన్న చిన్న విషయాలు. ఇవి చేయడం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేం లేదు ఒకటి. హ్మ్. తర్వాత కొంత బెల్ట్ షాపులు తగ్గించి, గంజాయిని కొంచెం తగ్గించి నా ఆహ్, గంజాయి లేదన్న. మీ దగ్గర లేకపోవచ్చన్న చాలా లేదు లేదు. దగ్గరుంది. గంజాయి, అయితే డ్రగ్స్. అప్పుడు ఏంది ఆ! మా అన్న డ్ర కొంచెం ఒకటి వింటావా ఒక మాట? అవును. సారా తగ్గింది ఓకే. బెల్ట్ షాపులు మేము పెరిగినాయి. అన్న ఒక మాట అయితే మాకు ఇట్లా కూడా లాస్ నేను కేసీఆర్ కోసం నేను తిట్టవలసింది ఒక విషయంలో ఏందంటే, మేము చెరుకు తోటలు పెడదాం. ఆ! చెరుకు తోటలో బెల్లం వండుదాం. నల్ల హ్మ్. బెల్లం మీకు తెలుసు కావచ్చు. అవును. తెలుసు. కామారెడ్డి తెలుసు. ఏరియా మీకు ఆ! అంటారు కదా! తెలుసు. తెలుసు. ఆ! తిన్నాం చిన్నప్పుడు. అదంతా లంబాడి వాళ్ళు ఇక్కడ అంతా మంచి మాకు బెనిఫిట్ బాగుండే. హ్మ్. ఏమంటే బట్ సారా బంద్ అయిందో, ఈ హ్మ్. చెరుకు తోటలే పోయినాయి మొత్తం. ఇదంతా మొత్తం ప్యాడీ అంతా వరి. ఇదే మేము ఇగ అలవాటు పడిపోయాను మొత్తం అసలు టోటల్. నీకో విషయం చెప్పాలన్నా నువ్వు చెప్తే షాక్ అయితావు. ఆ! ఇప్పుడు మనం వరి అని ఎంబట పడుతున్నాం గానీ, ఇది మనం చెప్పాలనో చెప్పకూడదో గానీ, వరిలో అత్యద్భుతమైన లాభాలేం లేవు. లేవన్నా అంటే ఏదో ఇప్పుడు ఆ నీకు పెట్టుబడి ట్రాక్టర్ కొంత సహాయం అయితుంది. ఆ! ఇది 5,000 కా కూడా ఏం సరిపోవన్న ఎంఎస్‌పీకి ఎకరంలో. ఆ! ఆ! అన్న ఎంఎస్‌పీకి కొంటున్నారు. కాన్సెప్ట్ ఇప్పటిదే గాని ఇప్పుడు అన్న వేరే క్రాప్ ఏస్తే ఎంఎస్‌పీ లేదు గదన్నా! ఇలా కా పత్తి ఏం రేట్ కాదని నేను పలిపోయింది అనేదేంటంటే 6,000. అట్లా కాదన్న. నేను చెప్పేదేందంటేన్నా, చాలా మంది నేను ఇప్పుడు నర్సాపూర్ దగ్గరన ఒక రైతు ఒక సందర్భంలో టమాటాలేసిండన్న. టమాటాలు ఆయన ఏం చేసిండంటే కట్టెలు ఇట్లా పెట్టి, ఆ! అవి ఆ! కింద భూమికి ఆనకుండా ఒక పద్ధతి ఆ ప్రకారం క్రాప్ ప్లానింగ్ బాగా అవును. హ్మ్. చేసేసి మంచిగా పండించి ఆయన ఒకటే దెబ్బకు ఒక రూ. 1,00,00,000 2,00,00,000 నాకు ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ గుర్తులేదు గానీ, 1,00,00,000 కరెక్టే అన్న. పైననే అవును. అవును. ఆ! ఆ! పండించి దెబ్బకి సెట్ అయిపోయిండన్న లైఫ్‌లా. అది ఒక్క ఆ! పరి అందరికి అట్లా అది అట్లంటలేనన్న నీకు విషయం చెప్తున్నా వినండి. నేనేం చెప్తున్నా అంటే, వాస్తవం అది. నేనేం చెప్తున్నా అంటన్నా, హ్మ్. మనకు ఏదికి ఎక్కువ డిమాండ్ ఉంది. మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా గాని, దేశవ్యాప్తంగా గాని, రాష్ట్ర వ్యాప్తంగా గాని డిమాండ్ చెప్పారన్న ఇప్పుడు అప్పుడు మన ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పామ్ ఆయిల్ పెట్టమని నేను నేనొక చెప్పేది దగ్గరేనా డిమాండ్ ఎక్కువ ఏదుందో దానికి
చేపించుకునేటట్టు చెయ్యాలి. ఇప్పుడు చేస్తే ఏమైతదంటే ఏదో ఒక రోజు ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటా ఏదో ఒక సీజన్‌లో బాగా ధరలు పెరుగుతాయన్నమాట అందరికి తెలిసిన విషయం కదా! అల్లమైనా. ఎప్పుడు కలగలేమన్న ధర ఆ! కోసం. కనలే గాని ఏదో ఒక ఇప్పుడు ఒక అంటే 5 గవర్నమెంట్ ప్రైస్ ఎంఎస్‌పీ అనేది ఉంటే ఆ భరోసా అనేది ఉంటదన్న నేననేది. నేననేది ఎంఎస్‌పీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఏందంటే అన్న సప్లై అంటే డిమాండ్ తక్కువున్న పంటల కంటే డిమాండ్ భవిష్యత్తులో ఉండేటివి ఇప్పుడు ఆహ్, ఆ! అదే చెప్పలేమన్న ఇప్పుడు ఏది అన్న పండిస్తే కాదు కాదు. ఏది కొన్ని పండిస్తలేరన్న పంట. వరి ఒకప్పుడు తక్కువుండే ఇప్పుడు మీరన్నట్టు వరి తక్కువుంది. వరి ఉత్పత్తి హ్మ్. ఎక్కువైంది. కానీ ఎక్కువైంది. చాలా ఉల్లిగడ్డల ఉత్పత్తి చాలా తక్కువైంది. ఇప్పుడు కొన్ని సీజన్‌లలో టమాటా ఉత్పత్తి ఉండదు. దాన్ని పట్టించుకోరన్నట్టు అసలు. అదే ఇప్పుడే నువ్వు చెప్పిర్రు గా సీజన్‌లో ఉండే గాని ఇప్పుడు మళ్ళీ రూ. 10 కేజీ అయింది టమాటా ఇక్కడ గూడా మా లోకల్‌లో. అయింది అది కావచ్చు గానీ, ఇంకా ఆ! కొన్ని ఉంటాయన్న. ఇప్పుడు అదే. ఎర్రచందనం ఉన్నాయి, శ్రీగంధం చెట్లున్నాయి. రైతులతోని చేన్లల్లో పండించేటట్టు చేయాలి. ఇంకా సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు. అదే. నేననేదేంటంటే శాస్త్రవేత్తలున్నారు, చెప్పేటోళ్ళున్నారు, అగ్రికల్చర్ ప్రొఫెసర్లున్నారు. కొన్ని హ్మ్. ఇజ్రాయిల్‌లలో కూడా వాళ్ళ ఇళ్ళల్లో కూడా పండిస్తుర్రు. ఇల్లు పైకప్పుల మీద కూడా పండిస్తుర్రు. వాళ్ళకి మనమంత మట్టి సారవంతమైన మట్టి భూములు చేసుకొని. లేకపోవడం వల్ల. హ్మ్. ఇంకా చాలా ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్తయి కొందరు ఫ్లవర్స్ వస్తున్నాయన్న. ఫ్లవర్స్ కూడా డెకరేటెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా చాలా హ్మ్. ఫ్లవర్స్ కూడా డిమాండ్ ఉంది. ఇవి ప్రభుత్వం చొరవ తీసుకొని పండిస్తే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది రైతులు ధనవంతులైతారన్న. నువ్వు కావాలంటే ఆ! స్టడీ చేయండి. సరే వాస్తవం. వాస్తవం. ఒకటేసారి కోటి మంది కాకపోవచ్చు గానీ, ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అవుతుంటరు. ఆ! తద్వారా బాగుంటదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈళ్ళొచ్చినా చెయ్యాలని కోరుకుంటున్నా. ఏ 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్న వరి రైతు జీవితంలో హ్మ్. కోటీశ్వరుడు గాడు అని నేను అనుకుంటున్నా. కాదు. ఎందుకంటే కాదు. నాకు కూడా కొంత కరెక్ట్. ఉంది. ఎంత అన్నా మహా అంటే ఎకరానికి 5,000 ఇచ్చిండన్న. కానీ మీకు 15,000, 20,000 దాకా ఖర్చుంటది. వచ్చేది 40, ఉంటది. 50,000. హ్మ్. అంటే 20,000 పోతే 20,000 మిగులుతాయి. అదే. ఆ! 20,000 అంతేనన్నా. లాస్ట్ ఎకరానికి ఒక మళ్ళా ఇప్పుడు మీరేం జేయాలి? దీంట్లోకెళ్ళి మళ్ళా పెట్టుబడికి కొంత ఉంచాలి గదా! పెట్టుబడి కంపల్సరీ తీసి పెట్టుకోవాలి తప్పది. ఈ 5,000 ఏం సరిపోవు. ఈళ్ళిచ్చే గవ్వి 7,000 సరిపోవు. సరిపోతాయా? ఆళ్ళిచ్చే ఏదో 5,000 సరిపోవు. ఒక ఒక 2 దుక్కి సంచులు, 2 యూరియా సంచులు కొంటే అయిపోతది. అయిపోతది. హ్మ్. ఇగ మన సర్కిల్ మళ్ళా అంతలోపే పిల్లల ఫీజులొస్తాయి. లేదంటే ఆ! దాంట్లోనే ఎవరికో కాలు నొప్పో, చేతి నొప్పో, కడుపు నొప్పో, కన్ను నొప్పో ఏదో ప్రాబ్లమ్ వస్తాయన్న. వస్తది. మొన్న దాంట్లో మొన్న మొన్న మీకు కాల్ చేశారు చూడన్న సత్యనారాయణ యాదవ్ అని. మా హ్మ్. భావనే ఆయన. మా ఇద్దరిది ఒకటే ఊరు ఆకారం. హ్మ్. హ్మ్. అయితే మనం నీతో ఏం జేయాల బానే మాట్లాడారు కదా! నీతోని. నేను అది ఆ! విన్నా. మీరు యూట్యూబ్‌లో పెట్టినట్టున్నారు. అయితే నేను నాకొచ్చింది. భవిష్యత్తులో మనందరం కలిసి ఏం జేయాలంటే అన్న, ఇవన్నీ అన్న. మన ప్రపంచ చరిత్ర అంతా తీసుకున్నా దేశాలు డెవలప్ అవుతున్నాయంటే ప్రభుత్వము ఎడ్యుకేషను 0 నుంచి అంటే ఒకటి కంటే ముందు నుంచి ఇంకా నర్సరీ నుంచే హ్మ్. 1 నుంచే 12 దాకా ఫ్రీగా ఇస్తున్నాయి. వల్ల హై క్వాలిటీ ఇస్తున్నాయి. వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతుర్రో అందరి పిల్లలు అట్లనే చదువుతారన్నట్టు. అదే. ఇప్పుడు స్టడీ నాయకుల పిల్లలు ఎ ఎట్లయితే చదువుతున్నారో వాళ్ళ పిల్లలు అట్లనే చదువుతారు. హ్మ్. మళ్ళా హాస్పిటల్‌లు కూడా అసలు కొన్ని నువ్వేడైనా కింద గవ పడ్డావనుకో, అన్న నేను వాళ్ళ పిల్లల్ని ఒకటి ఎట్లా ఏస్తారో మన పిల్లల్ని కూడా అట్లనే ఏస్తారంటున్నా. ఒకటి మీరర్థం చేసుకోండి. నాకు తెలిసి మీ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏందో చెప్పనా అన్న? హ్మ్. అది ఈ గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారా సార్ హ్మ్. అన్న, హ్మ్. వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించేటట్టు ఒక జీవోనో దాన్ని ఏమంటారు అట్లా కండిషన్ పెడితే బాగుంటది. నేననేదేంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదన్నా, ఆళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమంటారంటే మరి ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు అంటారు. అందరే అన్న. ఆ! ఇప్పుడు మనం అదే ప్రజాప్రతినిధులు. అనేదేంటంటే ఉమ్, నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు కూడా జరగాలని మనందరం డిమాండ్ చేస్తే, ఆ, ఆ, చెయ్యకపోతే రిజైన్ చేయమని అడగాలి. అదే అది. ఉమ్, చెయ్యకపోతే రిజైన్ చేయండి. అట్లా చేస్తా అంటేనే నెక్స్ట్ జాబ్‌లియ్యాలి. అవు. నెక్స్ట్ జాబ్‌లిస్తే దాన్ని నీకొకటి ఎంత బెనిఫిట్ ఉంటదని నీకు చెప్తే షాక్ అయితారు. మీకు ఒక సంవత్సరం పంట పండినా, పండకపోయినా, లేకపోతే ఏదన్నా ఒక కష్టం వచ్చి కింద పడ్డా, మీద పడ్డా అసలు మీరెప్పటికి పేదవాళ్ళు కారు. మీరు ఎవరెవరి దగ్గర రూపాయి చేయి చాచి అప్పు అడగాల్సిన అవసరం ఉండదు. అంటే మీరంటే మీరు కాదు ఎవరైనా సరే. సరే అన్న ఇగో నేను మీకు ఒకటి చెప్తే నేను చిన్న అర్థమైతుందనా? చిన్న ఇప్పుడు మన మనం చేసేది యాదవ్ అప్పులు విద్య కోసమో, పిల్లల విద్య కోసమో, పిల్లల వైద్య కోసమో చేస్తాం. ఉమ్, ఈ రేపు మనం ఉన్నా లేకపోయినా ఇవి గనక ప్రభుత్వాలు హై క్వాలిటీతోనిస్తే అసలు అప్పులు ఎవరికి ఉన్నాయి అంటున్నా నేను. హలో! ఇక అభివృద్ధి చేసినప్పుడు అప్పు చేయక తప్పదు కదన్న. నే అన్ అంటే నేను అనేది ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్రానికి అంటలేదన్నా. వ్యక్తిగతంగా మనకంటున్న వ్యక్తిగతంగా కూడా అన్నా నేను నేను సపోజ్ చిన్న ఇల్లు కట్టాలనుకో. అట్లా కాదండి. వినండి. ఇప్పుడు ఇల్లు అనేది ఎమర్జెన్సీ కాదు. ఉంటేనే కడతారు. కొంత అవును. ఉండి ఒక 70%, 80% ఉండి 20%, 30% అప్పు తెచ్చుకుంటారన్న. అంతేగాని 20,00,000 ఇల్లు కడితే 20,00,000 అప్పు తేవు కదా!
కదా అన్న, ఇప్పుడు మన సొంత విషయాలు కాదు కానీ గవర్నమెంట్ పరంగా అయితే మొన్నటిదాకా అప్పులు అప్పులు నేను అని చెప్పారు. అట్లాంటిలేనన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పు గురించి చెప్తలేనన్నా, విద్యను అదే నేను వైద్యాన్ని చెప్పేది అది. ఇప్పుడు మన విద్యను నాకు కాదు. ఇక అన్న నా ఫ్యూచర్ కోసం కాదన్న, నేను గవర్నమెంట్ తరఫున అడగదలిచింది ఆ, గది. ఇప్పుడు మన తెలంగాణలో 1,00,00,000 కుటుంబాలు ఉన్నాయి ఎగ్జాంపుల్. ఆ, భారతదేశంలో ఒక 25 30 కోట్ల కుటుంబాలు ఉంటాయి. 30 కోట్ల కుటుంబాలు లేదంటే ఈ కుటుంబాలకు విద్య, వైద్యం అత్యాధునికంగా ప్రపంచంతో పోటీ పడేటువంటిది ఇస్తే, ఈ 30 కోట్ల కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నా. ఒకవేళ కరెక్టే చేసినా అన్న. కానీ మీరు అన్నట్టు ఇల్లు కోసం చేస్తే దానికి మనకు సంబంధం లేని ఇష్యూ అంటున్నా. ఒకవేళ ఆ ఇల్లు కోసం చేస్తే ఇల్లు కోసం అప్పించినోడు ఇల్లు తీసుకోపోతాడు. పిల్లలు కూడా రోడ్డు మీద పడరు కదా అంటున్నా నేను. అదే ఫస్ట్ మనకు ఇప్పుడు వచ్చే ఇన్కమ్. నేను ఎంతో మందిని చూస్తున్నా. కొందరు సడన్ గా తండ్రులు ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉండో, లేదంటే హార్ట్ ప్రాబ్లం వచ్చో, లేదంటే తాగుడికి బానిసయో, ఇంకో ఏదన్నా రోడ్లో యాక్సిడెంట్ అయ్యో, ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి 1 ఎకరము 2 ఎకరాల భూమి ఉంటది, లేదంటే కొందరికి ఉండదు. వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ భార్య పరిస్థితి అత్యంత దారుణం అవుతుంది. ఈ పిల్లల్ని చదివిపియడానికి ఆమె ఇక చెయ్యరాని పనులన్నీ, అంటే కష్టాలు పడి గొడ్డు కష్టం చేసి అది ఈదడం కష్టమవుతుంది ఒకటి. మళ్ళీ అదే ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చి ₹1,00,000 50,000 ఎంఆర్ఐ స్కానింగ్లు అవి ఇవి అంటే అసలు అవన్నీ కట్టలేక ఆడబిడ్డలు వితంతువులైన వాళ్ళు కానీ, నార్మల్గా ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కావాలంటే స్టడీ చేయండి, తిరగండి, మీకు తెలిసిన వాళ్ళు మీకు ప్రతి గ్రామంలో కనబడుతుంటారు వాళ్ళు. అన్న ఇది ఆ ఒక్కొక్కరి తత్వం ఒక్కో రకం ఉంటది కాబట్టి అది. తత్వం గురించి అంటలేదన్నా, అది అన్నా ప్రభుత్వాల నేను అనేది ఆ తత్వం అంటే తత్వం కాదు కానీ మనసు ఏంటి అదృష్టం కూడా అది. అదృష్టం. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఎవరు దురదృష్టవంతులు ఉండరు అంటున్నా. ప్రభుత్వమే పిల్లల విద్యా వైద్య విషయంలో తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించాలా. ఆ రకంగా మనం భవిష్యత్తులో కొట్లాడదాం అంటున్నా. ఆ రకంగా ఉంటే ఇప్పుడే దేశం ఎప్పుడో బాగుపడన్నా. అదే మరి మనం చేద్దాంలే అన్న భవిష్యత్తులో. రైట్ అన్న 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 ఓకేగా. అన్న ఒక్క విషయం ఒకటి, ఒక 1 సెకండ్. ఈ రైతు బంధు ఒకటి, ఈ కాళేశ్వరం నీళ్లు కూడా మల్లన్న స్వార్థ కొడవేలు బాగా తెలుసా సార్ మీకు అన్న? నాకు చెప్పండి, మీరు చెప్తే తెలుసుకుంటాం. ఈ మల్లన్న స్వార్థ కాలువ కొండపోచం కాలువ ఇడిస్తే వస్తాయి. మొన్న మేము మీకు కూడా వీడియో పెట్టాము, పెడితే మొన్న ఒక 2 రోజులు పంపారు. మళ్ళీ ఒక నెల తర్వాత జరగదు ఒకటి ఇప్పిస్తే మీరు. సరే నేను అడుగుతలే అన్న, మాట్లాడదాం దాని గురించి. నాకు ఇప్పుడైతే రైతు అప్పుడప్పుడు ఫోన్ లావటండి అన్న. ఓకే రైట్ ఓకే అన్న మళ్ళీ.